రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2న రాష్ట్ర గీతమైన జై 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 హే తెలంగాణ గేయాన్ని ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. అధికారిక కార్యక్రమాల్లో ఆలపించడానికి వీలుగా 2.5 నిమిషాల నిడివితో రూపొందించగా మొత్తం 12 చరణాలతో 13.3 నిమిషాల రాష్ట్ర గేయాన్ని సిద్ధం చేశారు. రచయిత అందశ్రీ రాసిన గేయాన్ని యథాతథంగా ఆమోదించింది ప్రభుత్వం. రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 10 నుంచి 33కి పెరిగిన నేపథ్యంలో తొలి చరణంలో 10 జిల్లాలు అనే పదాన్ని తొలగించి పదపదాన అనే కొత్త పదాన్ని చేర్చారు. ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి అనే పంక్తితో పాత గేయంలోని చివరి చరణం ముగుస్తూ ఉండగా దాని స్థానంలో ప్రతిదినమనేది తెలంగాణ ప్రజల కలలు పండాలి అనే పంక్తిని కొత్తగా చేర్చారు. జూన్ 2న ఈ గేయం అధికారికంగా అమల్లోకి రానుంది. ఇక తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. ఈ చిహ్నం తుది రూపు సంతరించుకుని అందరి ఆమోదం పొందితే జూన్ 2 నాడే విడుదల చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర చిహ్నాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, చిహ్నానికి సంబంధించి ఇంకా తుది రూపం అనేది ఖరారు కాలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొత్త చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంకు సంబంధించిన అపోహలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్. ఇక తెలంగాణ రాజముద్రలోని చారిత్రక చిహ్నాలను రాజకీయ కుట్రతోనే మార్చాలని అనుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాజముద్రలో చార్మినార్, కాకతీయ కళాతోరణం చిహ్నాలను తొలగించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బుధవారం చార్మినార్ వద్ద ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.